ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకు ఏమైనా సహాయం చేశారు, ఏం చేశారంటే సహాయం చేయటువంటి అయ్యా నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరిది, రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు, పాటిగా దూరం అయిపోయేవాడు. అంటే ఒక 8 ఏళ్ల బాలుని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తోంది, మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావు. నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి ఎక్కడి నుంచి చేయగలను, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో, లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను, నీకు కాల్ సహాయం చేస్తారంటే వాళ్ళు గంటల్లో కావాలి, అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో, ఎలాగొస్తుందో అనుకున్నాను. కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి, అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం ఏంటి, దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి ఆ బిడ్డకి ఎక్కించడం ఏంటి, తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనయ్యేవాడు. ఆయన కనుక సమయానికి చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు.